నమస్కారం అందరికీ బుద్ధ పౌర్ణిమ శుభాకాంక్షలు. నేను యాజ్ అ డెంటిస్ట్గా వర్క్ చేసేటప్పుడు ఫౌండేషన్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్ అనే ఒక ఆర్గనైజేషన్కి వర్క్ చేశాను. ఆ టైంలో స్మోకింగ్ వల్ల ఎలాంటి హెల్త్ కండిషన్స్ వస్తాయి అనేది అన్నీ కూడా మేము రోడ్డున తిరుగుతూ ఎక్కడ స్టేజ్ దొరికితే అక్కడ స్టేజ్ మీద వాటి సైడ్ ఎఫెక్ట్స్ చెప్తూ వచ్చాను. ఈరోజు ఇక్కడ కేబీఆర్లో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ ఫర్ హెల్త్ ఆల్సో ఫర్ ది ఎన్విరాన్మెంట్ అని రాశారు, విచ్ ఇస్ వెరీ ట్రూ. అందుకే ఈ రీల్ చేస్తున్నాను. పొల్యూషన్ అంటే మీ వెహికల్ నుంచి వచ్చే పొల్యూషనే కాదండి. మీరు ఒకవేళ మీ ఇళ్లల్లో స్మోక్ చేసిన, ఆఫీసెస్లో చేసిన, వేర్ ఎవర్ యూ గో, ఇఫ్ ఎట్ ఆల్ యూర్ స్మోకింగ్, ఎస్పెషలీ పబ్స్ దగ్గర, క్లబ్స్ దగ్గర ఎంత ఎక్కువ స్మోక్ చేస్తే ఆ ఎయిర్ అంతగా టాక్సిన్స్ తోటి, కెమికల్స్ తోటి, కార్సినోజెనిక్ కెమికల్స్ తోటి ఎయిర్ ఫిల్ అయిపోయి ఉంటుంది. ఇది మీరు ఎంత స్నానాలు చేసినా మీ చర్మానికి అంటుకుంటుంది, లిప్స్కి, మీ సెలైవాలో ఉంటుంది, క్లోత్స్లో ఉంటుంది. మీ పిల్లల్ని హగ్ చేసుకున్నప్పుడు కానీ, మీ పిల్లల్ని కిస్ చేసుకున్నప్పుడు కానీ, మీ పార్ట్నర్తో ఉన్నప్పుడు కానీ ఈ కెమికల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్ టు స్మోక్ ఐడియల్లీ.